ఇస్తాను నేను. కవిత్వం చాలా ప్రోత్సహిపోతున్నటువంటి క్రమం ఇది. అంటే చాలా తక్కువలో ప్రెస్సేలు చాలా తక్కువలో ఎక్కువ చెప్పాలనేటటువంటి భావన ఇప్పటి సాహిత్యకారుల్లో ఉంది. అలాంటి కవిత్వం కూడా వస్తుంది. ఆడితే శివం, ఆగితే శవం, అయిపోయింది కవిత్వం, అంతే. ఫలపం ఎన్ని ముక్కలైనా రాస్తూనే ఉంటుంది, అయిపోయింది కవిత్వం. అంటే ఒక 2 లైన్లలో ఎంత గొప్ప భావనను కవి చెప్పటం. మా ఇంట్లో టీవీ చెడిపోయింది, మేమంతా మనుషులమే, అయిపోయింది. అంటే ఒక భావాన్ని, ఒక గొప్ప భావాన్ని ఒక 2-3 లైన్లలో చెప్పటం అనేది చాలా కష్టం. అది నేటి సాహిత్యకారులు చేస్తున్నారు. తెలంగాణ మాండలిక భాషలో మిత్రుడు గణపురం దేవేంద్ర ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం, ఎంతో ఆత్మీయంగా రిసీవ్ చేసుకోవడం, ఇదంతా చారిత్రక ఘట్టం. ఇది ఎప్పటికీ నిలిచిపోయేటటువంటి అంశం. ఇంతమంది ఆత్మీయుల మధ్యన నేను అన్నవరపు దేవేంద్ర గారితో మిత్రులతో మాట్లాడాను, సపని గారితో మాట్లాడాను. మిత్రమా వస్తున్నారా, మీరంతా రండి, నేను కూడా వస్తున్నా, అందరం కలుద్దాం అక్కడ అని చెప్పాను. కాలువ మల్లయ్య గారికి గారితో ఒక 20 years బ్యాక్ మేము సాహితీ స్రవంతికి ముఖ్య అతిథిగా పిలిచినప్పుడు తీసుకున్నటువంటి విషయాలను పంచుకున్నాను ఇందాక పక్కన కూర్చొని. అంటే ఇవన్నీ చాలా ఆత్మీయమైనటువంటి విషయాలు. ఏదేమైనప్పటికీ ఇక్కడికి మాకు పిలిపించి ఈ నిజామాబాద్ను పరిచయం చేసి ఈ పురస్కారాన్ని మాకు అందిస్తున్నందుకు ఈ కమిటీకి, ఇక్కడికి వచ్చినటువంటి సాహితీ పెద్దలకు, నాలేశ్వరం శంకరం గారికి, వారైతే ఎప్పుడూ కలిసిన కవిత్వం బాగా రాస్తున్నావు రమేష్ అని భుజం తట్టి ప్రోత్సహిస్తుంటారు. ఇంత గొప్ప మనసులు, గొప్ప హృదయాలు మధ్యన మేము సంచరించటం, వారి స్నేహభావంతో తిరగటం మా అందరికీ ఆనందమైనటువంటి జీవితం. ఎందుకంటే మనమంతా చాలా ఒత్తిళ్లలో బ్రతుకుతున్నాం. కవిత్వం, ఈ సభలు, ఇవన్నీ మనకి ఒత్తిడిని చాలా తగ్గిస్తాయి. నిన్నటి నుంచి చాలా ఒత్తిడినంతా మర్చిపోయి నేను ఒక మరో ప్రపంచంలో వివరిస్తూ ఉన్నా. ఇంతకంటే గొప్ప టానిక్, గొప్ప మందు, గొప్ప అంశం ఏముందో చెప్పండి. ఈ అవకాశం ఇచ్చినటువంటి మిత్రులందరికీ కూడా మనస్ఫూర్తిగా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు